వాళ్ళు రిలీఫ్ సెంటర్కి వచ్చిండ్రమ్మా. రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళు ఆ రోజు రిలీఫ్ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాం. కలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం పేర్లు రాసుకున్నాం. ఆ పేర్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాము. రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వమన్నారు సార్. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేవని కూడా చెప్పాను. మేము ఇస్తే మేము నాకు వల్ల కదా. రిలీఫ్ సెంటర్లో రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోయినా కూడా ఇస్తాం. రిలీఫ్ సెంటర్లో ఉండాలి. మీరు రిలీఫ్ సెంటర్లో ఉండాలి. రిజిస్టర్ చేసుకోండి. ఈ లిస్ట్ సార్, ఈ లిస్ట్ ఆ రోజు సచివాలయం ఎవరైతే రాస్తారో వాళ్ళు రాసిన లిస్ట్ అదే సార్. అదే ఇది వాళ్ళు ఇచ్చింది సార్. అక్కడ తీసుకొచ్చాను నేను వెరిఫై చేస్తాను. అంటే 29 మందికి ఇచ్చారు సార్. మందికి ఇచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జనతా వార్ది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటీవల మెంతా తుఫాన్ కారణంగా పరిహారం అందని 23 కుటుంబాలు ఈరోజు జనతా వార్ది కార్యక్రమానికి ఇచ్చేసి వారి అభ్యర్థులను తెలియజేశారు. వారి అభ్యర్థుల మేరకు ఈరోజు కావలి ఆర్డీఓ కార్యాలయంలో పరిహారం రానిటువంటి వారిని అందరిని తీసుకొని ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. వాళ్ళ సమస్యను ఆర్డీఓకి తెలియజేశాం. ఆర్డీఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇక ఈ సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ గిరిజన కాలనీ సమస్యలను పరిష్కరించేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వైకుంఠపురం అనపగుంట ముంపుకు గురి అవుతూ ఉంది ప్రతి వర్షాకాలంలో. ఈ అనపగుంటకు కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని ఆర్డీఓ గారిని అడిగాము. ఈ అనపగుంట సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం కోరుతామని తెలియజేస్తున్నాం. వైకుంఠపురంలో ఉన్న ఆ యొక్క అన్నపగుంటలో వర్షం అధికంగా వచ్చినప్పుడు అక్కడి నుంచి బయటికి పోయేదానికి సోర్సెస్ తక్కువగా ఉంది. దీని మీద అధికారులు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కూడా దాని మీద శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడు. అయితే మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున ఏం చెప్తున్నామంటే ఆ వైకుంఠపురం ప్రాంతంలో ప్రజలకు నివాస యోగ్యత ఉన్న స్థలాల్లోకి వరద నీరు వచ్చి ఆ యొక్క పైన పడిన అడవి నుంచి వచ్చిన నీళ్లు ఇక్కడ ఎక్కువ పోలేకుండాయి. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పై అధికారులకు తెలియజేసి మా రాష్ట్ర కమిటీకి కూడా తెలియజేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసి దానికి శాశ్వత పరిష్కార మార్గం ఏర్పాటు చేసేదానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఎవరైనా కూడా కావలి పట్టణంలో ఏ వార్డులైనా ఏ ప్రాంతంలో మీ సమస్యలు కానీ ఉంటే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కానీ తెలియజేస్తే మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనతా వారధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాం. కాబట్టి మా వంతుగా మేము కూడా అధికారులకు తెలియజేసి మీ సమస్యలు పరిష్కారం అయ్యేదానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడికి విచ్చేసిన పరుసు వెంకటేశ్వర్లు గారు, అలాగనే మురళీ గారు, గుడిపల్లి ప్రసన్న గారు, టౌన్ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారు, మాధవరావు గారు, ఇతర కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ గిరిజనుల కోసం మేము పూర్తిగా 24/7 వాళ్ళకి సహాయపడేదానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధతగా ఉందని చెప్పి తెలియజేస్తాం.